ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఇండెక్స్ వర్సెస్ గోల్డ్ 25 years పర్ఫార్మెన్స్ స్టడీ ఒక్కసారి మాట్లాడుకుంటే దాని గురించి. డెఫినెట్గా అండి. అండ్ నేను మీకు పీడిఎఫ్ ఒకటి షేర్ చేస్తాను, ఒకసారి దీన్ని స్క్రోల్ చేయండి, బాగుంటుంది. అండ్ 25 years అండి, 1 day 2 day 1 year, అది అన్ని రకాల సైకిల్స్ మొత్తం టచ్ చేసుకుంటూ మనకి ఎంత రిటర్న్స్ వచ్చింది అనమాట. అంటే చాలా మంది సెటైర్లు వేస్తారు, ఈక్విటీ మార్కెట్లో పెడితే గుళ్ళు అయిపోతారు అండ్ మొత్తం లాస్ అయిపోతాయి అని అటు ఇది అనుకుంటా ఉంటారు. బట్ ఈక్విటీ మార్కెట్లో ఉండి కూడా 25 years నుంచి ఉండి కూడా స్టిల్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అనమాట. అందుకని స్టాక్స్ గురించి మర్చిపోతే కంపెనీస్ అనేది ప్రతి సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. స్టార్ట్అప్ కంపెనీ, గ్రోత్ కంపెనీ, మెచ్యూరిటీ కంపెనీ, డిక్లైన్, ఇలా పోతూనే ఉంటుంది సైకిల్. అంటే ఆల్మోస్ట్ మెజారిటీ కంపెనీ జీరోకి ట్రావెల్ చేయాల్సిందే, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంటుంది. కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయలేదో నువ్వు అవుట్ అయిపోతావు, ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంటాయి అనమాట. బట్ అదే మనం ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకోండి, అవి జీరో అవ్వవు, ఎందుకంటే ఫండమెంటల్లో దాన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, రీబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మీకు షేర్ చేస్తున్న ఒక స్క్రీన్ 25 years నుంచి 25 years యావరేజ్ ఎంత వచ్చింది, 10 years యావరేజ్ ఎంత వచ్చింది, 5 years యావరేజ్ వచ్చింది, 1 year ఎంత వచ్చింది, ఇక్కడ క్లియర్గా అనమాట. అండ్ ఫర్గెట్ అబౌట్ లాసెస్. మీరు షార్ట్ టర్మ్లో లాసెస్ అవుతాయేమో కానీ, అంటే 1 or 2 years పాయింట్ ఆఫ్లో మీరు మినిమం కనుక ఒక 5 years కనుక మెయింటైన్ చేస్తే, మ్యూచువల్ ఫండ్ కానీ, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ కానీ డెఫినెట్గా పాజిటివ్ అనమాట. వరస్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా సరే మీకు 5 years యావరేజ్ మీద మీకు 12 to 13% వస్తుంది ఇండియాలో. అది ఇండియన్ గొప్పతనం. అందుకని లాస్ గురించి మర్చిపోండి, మీకు మినిమం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మీకు ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను, దీంట్లో అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే గోల్డ్, ఓకే, డెట్ ఫండ్స్, అన్ని రకాల డేటా ఉందండి. ఒకసారి కంపారిజన్ చేయండి. డెఫినెట్గా ఇట్ గివ్స్ ద మోటివేషన్ అనమాట. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న మోటివేషన్ మనకు వస్తుంది. మీరు అగ్రెసివ్గా ఉంటే కనుక ఈక్విటీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు కన్జర్వేటివ్గా ఉంటే కనుక మల్టీ అసెట్ లేదా హైబ్రిడ్లో పెట్టారనుకోండి, వాలిడిటీ డౌన్ అవుతుంది అండ్ రిటర్న్స్ రీజనబుల్గా అవుతాయి అనమాట. కాబట్టి మీ టార్గెట్ కనుక ఒక 15% టైప్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కావాలనుకుంటే హైబ్రిడ్ తీసుకోండి. హైబ్రిడ్లో కూడా మేజర్గా ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కానీ, లేకపోతే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ తీసుకోండి. వాలిడిటీ తక్కువ, రిటర్న్స్ బాగుంటాయి. ఇంకొంచెం ఒక 5% ఎక్స్ట్రా కావాలి వాటితో పోల్చుకుంటే అనుకుంటే వాలిడిటీ కనుక బేర్ చేసేలాగా ఉంటే డెఫినెట్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి అనమాట. మొత్తం టోటల్ మ్యూచువల్ ఫండ్ ప్రపంచం మొత్తాన్ని ఒక షీట్లో తీసుకొచ్చి నేను చూస్తున్నానండి, ఒకసారి చూసుకోండి, బాగుంటుంది ఇది. సో మరి కమింగ్ అప్ 27, 28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 27, 28 సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోద్దు, డిసెంబర్ 27, 28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్. హాయ్, నేను మీ సుందరరామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.